సాధారణంగా రాజకీయ నాయకులు ఏది పడితే అది మాట్లాడతారు. రాజకీయ నాయకుల మాటలను ఎవరు పట్టించుకోరు. కాస్త విలువలతోటి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ మాటలు వింటారు తప్ప మిగతా అన్ని పొలిటికల్ స్టేట్మెంట్స్ అనే ఒక్క మాటతోటి కొట్టిపడేస్తారు. వీళ్ళ మాటలు వినాలి, వీళ్ళు ఒక విలువలతోటి ఉన్నారు అనే వ్యక్తులు వేళ్ల మీద లెక్క పెట్టదగిన వాళ్ళు ఉన్నారు. దాంట్లో మనకు వాజ్పేయి లాంటి వాళ్ళు పాత తరంలో ఉండే. తర్వాత ఇప్పట్లో మన బీజేపీల విషయానికి వస్తే గడ్కరీ ఒకడు నాకు నచ్చుతాడు. చాలా సందర్భంలో ఆయన బీజేపీకి మింగుడుబడని విషయాలు బయట చెప్తుంటాడు, వాస్తవాలు చెప్తుంటాడు. నిన్న ఒక స్టేట్మెంట్ చూసిన నేను, ప్రభుత్వాలు వస్తుంటాయి, మారుతుంటాయి, ప్రభుత్వాలలో మంచి వాళ్ళకేం గుర్తింపు దక్కదు, ఏ ప్రభుత్వం వచ్చినా మంచి వాళ్ళకేం గుర్తింపు దక్కదు, చెడ్డ వాళ్ళకు శిక్షలు పడవు అని ఒక మాట అన్నాడు. ఇది నాకు బాగా హత్తుకున్నది. ఇప్పుడు వాతావరణం చూస్తుంటే కూడా అట్లనే అనిపిస్తుంది. తెలంగాణలో ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వములో దొంగలంతా చేరిండ్రు, వేరే వేరే పార్టీలో ఉన్న దొంగలంతా చేరిండ్రు, ఆ కోటరీలో చేరిండ్రు, మొత్తం లోపి వదిలిపెట్టారు. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ దొంగలే రివర్స్ అయిపోయి ఇటు తీసుకున్నారు. వీళ్ళ అవసరాలు వీళ్ళై ఆ దొంగలే ముందుకు పోతున్నారు. కాస్త విలువలతోటి ఉన్న వాళ్ళంతా దూరంగానే ఉంటున్నారు. కానీ గడ్కరీ అన్న తర్వాత నాకు క్లారిటీ, నాకు కొంత కన్ఫ్యూజన్ ఉండే ఏంది ఇట్లా జరుగుతుందని. కన్ఫ్యూజన్ ఇదే అన్నమాట. విలువలతోటి ఉన్న వాళ్లకు, మంచి వాళ్ళకు ఎప్పుడూ గుర్తింపు దక్కదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో దక్కదు, కాంగ్రెస్ ప్రభుత్వంలో దక్కదు. అంటే బహుశా ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుల స్వభావాలు అవేమో. చెడ్డ వాళ్ళకి ఎప్పుడూ శిక్షలు పడవు. వాళ్ళ దోసుకున్నవాడు ఇప్పటికీ ఏదైనా అవకాశం ఉంటే మళ్ళీ దీంట్లోకి వచ్చి దోసుకునే ప్రయత్నాలే చేస్తున్నారు. ఇప్పుడు ఆ లంగలు ఏమైనా ఉంటే ఏదో అవసరాల కొద్దీ మళ్ళీ ఇక్కడ చేరి దోసుకోవడానికే ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప వాళ్ళని అడ్డుకట్ట వేయరు. ఆ దోసుకున్నటువంటి వాళ్ళకు శిక్షలు పడవు. కానీ గడ్కరీ లాంటి పెద్ద మనిషి అది చెప్పిన తర్వాత నాకున్నటువంటి ఆలోచనకు, నా అబ్జర్వేషన్కి ఒక మంచి మాట దొరికినట్టుగా అనిపించింది. ఈ ప్రభుత్వంలో కూడా అటువంటి పనులే జరుగుతున్నాయి. సో ఇది మంచి పద్ధతి అయితే కాదు. ఈ ప్రభుత్వంలో కనీసం అటువంటి వాటికి అడ్డుకట్ట వేస్తే బాగుంటుంది. రెండోది, దొంగలకు మన చట్టంలోనే ఉన్నది, 100 మంది నేరస్తులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదని. దాన్ని మనం పొలిటికల్గా అప్లై చేసుకున్నప్పుడు సరే 100 మంది దొంగలు తప్పించుకోవచ్చు, కానీ నియతిపరులకు, మంచి వాళ్ళకు గుర్తింపు దక్కకపోతే మాత్రం ప్రమాదకరంగా మారుతుంది. ఇది ప్రభుత్వం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనకు అందశ్రీ లాంటి వాళ్ళకు జై జై హే తెలంగాణ గేయాన్ని 10 సంవత్సరాలు కేసీఆర్ తొక్కిపట్టి ఒక కవిని మానసికంగా చాలా హింసించింది. 10 సంవత్సరాలు ఆయన మనోవేదనకు గురైండు. అందశ్రీని వ్యక్తిగతంగా నేను ఆ బాధను కూడా పంచుకున్నాను. సో ఆయనకి ఇవాళ ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 4 రోజులకే ఆయనకు ఆ గుర్తింపు దక్కింది, రిలాక్స్గా అయింది. కవికి అంతకంటే కావాల్సిందేమిటి? సో అటువంటి వాళ్లకు గుర్తించుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. విలువలతోటి ఉన్న వాళ్లకు, కొన్ని ప్రజల సమస్యల మీద పనిచేసే వాళ్లకు ఖచ్చితంగా రేవంత్ ప్రభుత్వం గుర్తించి ఇవ్వాలి. సరే దోపకాలు, దొంగలు ఏమైనా ఉంటే అరికడితే మంచిది. లేదు మా రాజకీయాలలో ఇది సహజమే అనుకుంటే దాన్ని ఎవడు పట్టించుకోడు. కానీ మంచి వ్యక్తులకు, విలువలు గల వ్యక్తులకు అన్యాయం జరిగినప్పుడు మాత్రం వ్యవస్థ తీవ్రంగా స్పందిస్తుంది. అటువంటి అవకాశాన్ని రేవంత్ ప్రభుత్వం ఇవ్వొద్దు, జాగ్రత్త పడాలని కోరుకుంటున్నాను.